ప్రతి నెల 1వ తేదీన అందించేటువంటి పెన్షన్ల మీద ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. గడిచినటువంటి 2 నెలల నుంచి కూడా సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వాలంటీర్ల ద్వారా అందించబడేటువంటి ఈ పెన్షన్లని ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా సచివాలయ ఉద్యోగులే అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోటే వాలంటీర్లు తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటారా లేదా తేల్చాలని చెప్పి ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా ఈ నెల 31 వరకే. అయితే ప్రభుత్వం ఇక్కడే ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని 1వ తేదీ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎందుకని అంటే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం వచ్చినటువంటి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా కూడా సెలవులో ఉంటారు కాబట్టి, ఆదివారం సెలవు దినం కాబట్టి ఈ పెన్షన్లని శనివారం అంటే ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఆగస్టు 31వ తేదీనే పెన్షన్లను అందిస్తారు. ఒకవేళ ఆగస్టు 31వ తేదీ ఎవరైనా పెన్షన్లు అందుకోలేకపోతే 95 నుంచి 100% వరకు కూడా అదే రోజు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక సమస్యల వల్ల మరే కారణాల చేతనో పెండింగ్ పడినటువంటి పెన్షన్లని సెప్టెంబర్ 2వ తేదీ అందిస్తామని, 1వ తేదీ అందించడం కుదరదని, 2వ తేదీ సచివాలయ ఉద్యోగులే వచ్చి అందిస్తారని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ నెల పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే సచివాలయ ఉద్యోగులతోటే ప్రభుత్వం పంచేటువంటి యోచనకు శ్రీకారం చుట్టింది. మిగిలినటువంటి పెన్షన్ని సెప్టెంబర్ 2వ తేదీ అందించబోతున్నారనేది మనకున్నటువంటి సమాచారం.